పొంగవే పొంగవే పూరి అంటే పొంగనే పొంగనే నారి అనింది. పూరి సంగతి పక్కన పెడితే నాకు జరిగింది చెప్తాను వినండి. నేను మొన్న రీసెంట్ గా మా పెద్దోడిని అయితే హాస్పిటల్ కి అయితే చెకప్ కోసం అయితే తీసుకెళ్ళాను. మా హస్బెండ్ ఏమో డ్యూటీ నుండి అలాగే ఇంటికి వచ్చేసాడు. నేను అటో ఇటో కొంచెమన్నా తిన్నాను గానీ మా హస్బెండ్ అయితే అసలుకి ఏం తినను కూడా తినలేదు. ఇంకా హాస్పిటల్ దగ్గర ఎలా ఉంటుంది, మనం వెళ్ళేది ఒక టైం కి అయితే అక్కడ నుండి వచ్చేది ఇంకో టైం అయిపోతుంది. ఇంకా హాస్పిటల్ దగ్గర కొంచెం లేట్ అయ్యేసరికి ఇంకా మా హస్బెండ్ కి అయితే ఆకలికి ఆగలేదు. ఇంకా వేరే హోటల్ కి అయితే వెళ్ళాము తినడానికి. నేనన్నా ఆకలికి కొంచెం ఓర్చుకుంటా గానీ మా హస్బెండ్ అయితే ఆయనతో ఓర్చుకోలేడు. ఇంకా ఆకలి అవుతుందని హోటల్ కి వెళ్ళిన తర్వాత అక్కడ ఐటమ్స్ వచ్చేసి 80 రూపీస్ ఉన్నాయి, రైస్ వచ్చేసి 80 రూపీస్ ఉన్నాయి. ఇంకా ఏం తిందామని ఆలోచించి రైస్ అయితే తినేసి ఇంకా పూరి అయితే 80 రూపీస్ ఉంది. అక్కడ పూరి అయితే ఒక్కొక్కటి ఒక ప్లేట్ నిండా పట్టే అంత పూరి వచ్చేసి ఒక ప్లేట్ నిండా సరిపోయేలా ఉంది. ఇంకా ఆ 2 పూరీలకు 80 రూపీస్ అంట. నాకు అప్పుడు ఏమనిపించింది అంటే చేస్తే ఇంత పెద్ద పెద్ద పూరీలు చేయాలి, ఇంట్లో చిన్న చిన్న పూరీలు చేసుకొని తిన్నది వేరే ఉంటది, ఇట్లా హోటల్ స్టైల్లో చేసేది వేరే ఉంటది అని నేనైతే పెద్దగా ట్రై చేశాను. నేను చేసిన పూరి బాగానే ఉంది, కర్రీ కూడా బాగానే ఉంది. ఇంకా మనిషికి 2-3 తినంగానే కట్ టైట్ అయిపోయింది. నేనైతే ఫుల్ గా 3-4 కడుపు నిండా లాగించేసాను. వీడియో ఇక్కడ వరకు అయితే చూసారు కదా, వెళ్తూ ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళొచ్చు కదా, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.